ఈ ధైర్యం ఎలాంటిదంటే మంచి ధైర్యం అని బైబిల్లో రాయబడింది. దావీదు తన దేవుడని యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకునెను అని లేఖనాల్లో మనం చూస్తున్నాం కదా. దావీదు సమస్తాన్ని కోల్పోయినప్పుడు తను తీసుకున్న ఒక నిర్ణయం ఏంటంటే, నా జీవితంలో ఎన్ని కోల్పోయినా నేను దేవునిలో మాత్రం ధైర్యాన్ని కోల్పోకూడదని నిర్ణయించుకున్నాడు. అందును బట్టే దేవుడు మరలా రెస్టోరేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేశాడు. నీ జీవితంలో ముందు భయపడడం మానే. నువ్వు దేనికోసం భయపడుతున్నావు, దేనికోసం విచారపడుతున్నావు? స్టాప్ వరీయింగ్ అబౌట్ దోస్ థింగ్స్, స్టాప్ ఫీరింగ్ అబౌట్ దోస్ థింగ్స్. దేవుడు నీకు తోడై ఉన్నాడని విశ్వసించు. ఆయన వాగ్దానాలు నమ్ము, ప్రభుని నడిపిస్తాడు. నేను నీకు సహాయం చేస్తున్నానని. ఒక గొప్ప లాయర్ మనకు తెలిస్తే కోర్టులో మనకు సహాయపడతారేమో. ఒక మంచి డాక్టర్ మనకు తెలిస్తే ఏదైనా వ్యాధి వస్తే స్వస్థత ఇవ్వడానికి లేదా ట్రీట్మెంట్ చేయడానికి సహాయపడతారేమో. ఒక మల్టీ మిలియనర్ మనకు స్నేహితుడైతే మనకి ఏదైనా ఇబ్బంది వస్తే సహాయం చేస్తారన్న భరోసా మనకు ఉంటుంది. కానీ ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు, సకల జగత్తును సృష్టించిన దేవుడు మనకు సహాయం చేస్తాడని. ఆ కారణాన్ని బట్టి దేవునికున్న కొన్ని పేర్లలో ఒక పేరు ఏంటంటే ఎబినేజర్, అనగా దేవుడు సహాయం చేయవాడు. ఆయన మనకు సహాయకర్తగా ఉన్నాడు. ఆయన ఆపత్కాలంలో దేవుడు నమ్ముకునదగిన సహాయకుడని. ఏ ఆపదలో నీవు ఉన్నా దేవునికి సహాయం చేస్తారు. ఆయన వైపు చూడు, ఆయన చేతులు నీ చేతిని అప్పగించు. దేవుని సహాయాన్ని కోరుకోగలిగితే దేవుడి రోజంతట్లో కావాల్సిన కృప మీకు దయచేసి తన మహిమ కొరకు దేవుడు మిమ్మల్ని వాడుకుంటారు. ఈ వాగ్దానాన్ని క్లెయిమ్ చేసి ప్రార్థన చేద్దామా?